నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే iQOO Neo 6 స్మార్ట్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందో నష్టం వస్తుందో అని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ సపోర్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళగానే వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో చూపించే లింక్స్ ఏవైతే నా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ హైలైట్ చూస్తాం. సో మెయిన్ హైలైట్స్ చూసుకుని మీరు ఆన్ ద స్క్రీన్ మీద కొన్ని చూసుకోవచ్చు. Qualcomm Snapdragon 870 5G ప్రాసెసర్ వస్తుంది, 80 watts ఫ్లాష్ ఛార్జర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ త్రిబుల్ కెమెరా సెటప్ వస్తుంది, పిక్చర్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం బాక్సిక్ కెమెరా డిజైన్ కూడా ఉంది, దాని కింద నియో కూడా ఉంది. ఇది ఒకటి మంచి కొంచెం కొత్త లుక్ కనిపిస్తుంది. బట్ కొంచెం దుమ్ము దులిపే ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఏంటంటే Qualcomm Snapdragon 870 5G ప్రాసెసర్ వస్తుంది, 8 అక్టోకోర్ ప్రాసెసర్ అన్నమాట. సో వెల్ బ్యాలెన్స్డ్ ప్రాసెసర్, మీకు ఎక్కడ కూడా ఏమంటారు తగ్గదు, ఏం చేయాలంటారు కదా, తగ్గే అవకాశమే లేదు. బై దుమ్ము దులిపే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, ఎక్కడ కూడా తగ్గదు ఇది. అండ్ స్ట్రెస్ చేసినప్పుడు కూడా రెడ్గా అయితే ఎప్పుడు వెళ్ళలే, మ్యాక్సిమం గ్రీన్లోనే స్టేబుల్గా ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ క్యాస్కేడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది కదా కింద, దానివల్ల అనమాట. అండ్ మీకు ఇక్కడ 120 Hz థర్డ్ శాంప్లింగ్ రేట్ వస్తుంది. అండ్ దీంట్లో IR బ్లాస్టర్ కూడా వస్తుంది. తర్వాత మెయిన్ చూసుకుంటే 80 watts ఫ్లాష్ ఛార్జర్ వస్తుంది అన్నమాట. సో అర్ధగంటలో కూడా 0 to 100% ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 4D గేమ్ వైబ్రేషన్ ఉంది, ఎక్స్-యాక్సిస్ లీనియం మోటార్ కూడా, 64 MP OIS మెయిన్ కెమెరా విత్ ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది అన్నమాట. సో ఇవి ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు బై. ఒకవేళ మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి, ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 30,000 ఉంది. బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. అదే మీకు కొంచెం ఎక్కువ పైసలు పెడతా, పైసలు ఉన్నాయంటే పోయి మీరు 12GB RAM వేరియంట్ చూసుకోవచ్చు. 12GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 34,000 ఉంది. ఓకేనా. కలర్ చూసుకుంటే డార్క్ నోవా ఉంది, అండ్ డార్క్ నోవా కలర్ అనమాట. అండ్ సైబర్ రేంజ్, ఇది సైబర్ రేంజ్ కలర్ అనమాట. సో 2 కలర్స్ వస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళ వెబ్సైట్లో కూడా కొన్ని ఆఫర్స్ అయితే పెట్టిర్రు. ICICI బ్యాంక్ క్యాష్ బ్యాక్, తర్వాత బజాజ్ వాళ్ళది నో కాస్ట్ EMI కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. లేదు అన్న నాకు వేరే వెబ్సైట్ ఏమైనా చూపించాలంటే సింపుల్గా మీరు అమెజాన్కి వెళ్ళిపోండి. సో అమెజాన్లో కూడా మీకు అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లో దొరకలేదు. అమెజాన్లో అయితే ICICI బ్యాంక్ నుంచి, క్రెడిట్ కార్డ్ నుంచి ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట, మీరు తక్కువ చేసుకోవచ్చు. నా ఒపీనియన్ లాగా అయితే ఇది ఫోన్ 30,000 ఉంది కదా, మనం రెగ్యులర్గా నేను చెప్పే బడ్జెట్ 25,000 బడ్జెట్ చెప్తా కదా. సో ఆ 25,000 బడ్జెట్కి ఇంకొంచెం ఎక్సీడ్ అవుతుంది. నేను ఒక ఐడియా ఇస్తే ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ కంటే కూడా మీరు ఏదైనా సేల్ వస్తుంది కదా, అమెజాన్లో సేల్ వచ్చినప్పుడు మీరు ఆ సేల్ అమౌంట్ ప్లస్ ఇక్కడ ICICI డెబిట్ కార్డ్ లేకపోతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పైసలు ఏమంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో 3,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. లేదు అని అంటే ఇలా మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నా సరే అది ఇంకా 5,000 లేకపోతే 8,000 తగ్గుతుంది. సో అట్లా మీకు 25,000 లోపల కూడా రావచ్చు అనమాట. అండ్ ఇక్కడ కూడా విత్ ఎక్స్చేంజ్ ఇది ఎక్స్చేంజ్ చేస్తే 20,700కి వస్తుంది అప్ టు ఆఫ్ అనేసి ఇక్కడ. సో ఇది ఒకసారి కూడా కన్సిడర్ చేసుకోండి, ఒకసారి ఎక్స్చేంజ్ కూడా ట్రై చేయండి. అండ్ మీకు అమెజాన్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. తర్వాత అమెజాన్లో స్పెక్స్ చూసుకోవాలన్నా సరే వాళ్ళు మెన్షన్ చేసిరన్నమాట ఏమేమి హైలైట్స్ ఉన్నాయనేసి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి AMOLED డిస్ప్లే వస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే IR బ్లాస్టర్ కూడా ఉంది. సో ఏమంటారు రిమోట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కొన్నిటికి. నా ఒపీనియన్ లాగా ఒకవేళ ఇట్లా స్మార్ట్ ఫోన్ కొనాలంటే ఇట్లా కొనుక్కోవచ్చు. గేమింగ్ పర్పస్కి అయితే సూపర్గా పనిచేస్తుంది. ఒక పాయింట్ అవుట్ ఏం చేయాలంటే ఇట్లా ఇది కస్టమ్ OS అంటే ఫంటచ్ OS 12 వస్తుంది అన్నమాట. Android 12 బేస్ చేసుకొని. సో కొన్ని బోల్వేర్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని డిజేబుల్ కూడా చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అండ్ గైస్ ఓవరాల్గా చూసుకుంటే ఫోన్ మంచిగా ఉంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫోన్ ఇంట్రెస్టెడ్ ఉంటాయి ఇట్లా. లేదు అన్న వేరేమైనా బ్రాండ్స్ అంటే ఇట్లా iQOO Neo 7 ఉంది అనుకుంటా. సో అది ఒకసారి కన్సిడర్ చేసుకోండి. Neo 7 కూడా ఉంది కదా, సారీ iQOO 7 అది కూడా అరౌండ్ ఇదే ప్రైస్ కట్టలేదు, కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనేసి అయితే కొందరు యూట్యూబర్లు కూడా అన్నారు. నేను కూడా అది కంపారిజన్ చేస్తున్నా. సో ప్రస్తుతానికి అయితే పోయి ఈ ఫోన్ ఒకవేళ నచ్చిందంటే తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు ఫోన్లో కూడా. అండ్ కెమెరా సూపర్గా ఉంది గైస్, అదైతే చెప్పగలను. మీరు 4K 60 fps తీసుకోవచ్చు. అండ్ నా ఒపీనియన్లో 30 fps మస్తు అయిపోతుంది. సెల్ఫీ అయితే ఏమో లాక్ ఉందన్నమాట, 1080p 30 fps రికార్డింగ్ వస్తుంది, అక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు. కెమెరా కార్డ్ అయితే మీకు 8 MP డెప్త్ కెమెరా వస్తుంది, మెయిన్ 64 MP OIS కెమెరా వస్తుంది. సారీ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 2 MP మ్యాక్రో డెప్త్ కెమెరా వస్తుంది అన్నమాట. సో
ఇవి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన డ్రాబ్యాక్స్ అండ్ ఎందుకు మంచిగా మంచిగా ఏడు ఉంది అండ్ డ్రాబ్యాక్స్ ఏడు అనేసి వీడియో ఏదో నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి గైస్. చిన్న కోసం సపోర్ట్ అయిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ ప్రజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమైనా అర్థం కాలేదు కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతపై ఇక ఎవరైతే ఇస్తారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటికందరూ కూడా సేఫ్గా ఉండండి.